Hi Charan, Hi, Nick. how are you? I'm good. How are you? మీరు రైటింగ్ రాస్తున్నప్పుడు సినిమా ముందుగానే చూసేసి ఉంటారు. సెట్ లోకి వెళ్ళి దాన్ని షూట్ చేస్తున్నప్పుడు మనం అనుకున్న దానికి సెట్కి వెళ్ళడానికి ఆ రియాలిటీ చెక్ కి ఉన్న గ్యాప్ ఏంటి? On the shoot day itself, he started drinking. ఈడ్ని ఇప్పుడు కొడితే ఆడు మళ్ళీ నన్ను కొట్టి ఈ గొడవ ఎక్కడ అవుతుందా అని చెప్పేసి నేను అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాను. ఇప్పుడు పూరి గారు మీ దృష్టిలో ఈ మూడు కేటగిరీస్ లో ఏది డామినేట్? ఆల్ ఆఫ్ బుజ్జిగాడు. బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. ప్రైమర్లీ ఆ ఫిల్మ్ లో డైలాగ్స్ కుక్కలన్నాక నాకు తైబే ఇలాంటి డైలాగులు చెప్పించడం ఎడే చువ్వవా ఏది ఎంత ఉంటుంది ఎర్ర చొక్కా తిరుగుతుంది దాని కింద మాత్రం చెప్పొద్దు. అమ్మ అనేది ఎంత అందమైన పదం నాన్న, అలాంటి అమ్మలో సగం సినిమాలో ఉంది. చెప్తే ఓవర్ యాక్షన్ అనుకుంటారు కదా, మీరు మూడు గుడ్ అని చెప్పాలనుకున్నారా? రైటింగ్ ఓన్లీ డైలాగ్స్. కాంటెక్స్ట్ ఒకటి చెప్తారు, దాన్ని ఒక డైలాగ్ రాస్తారా? అదిలేండి, అవరేం పర్లేదు, దట్ ఈస్ అ కిక్. ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ కి ఐ కెన్ గివ్ సంథింగ్ టు యు. వాట్ ఈస్ కమర్షియల్ సినిమా టు యు? అన్ని అండి, అంటే చంద్రశేఖర్ యేలేటి మై ఫేవరెట్ డైరెక్టర్ బై ద వే, చంద్రశేఖర్ యేలేటి. కమర్షియల్ ఫిల్మ్ మేకర్ వచ్చి పూరి జగన్ గారు, ఆర్ట్ ఫిల్మ్ మేకర్ వచ్చి మీరు అన్నారు. అఫెండ్ అయిపోయింది. మరి ఆయన నా దృష్టిలో ఒక స్క్రీన్ ప్లే మాస్టర్. స్క్రీన్ ప్లే అనే పదంకి ఒక బ్యాగేజ్ కూడా రకరకాలుగా ఉంది. మీ అండర్స్టాండింగ్? Screenplay is nothing but whatever the writer has on mind is being written on the paper, word to word and letter to letter, so that oka reader చదువుతున్నప్పుడు they'll get that visual on the mind. ఈ జనరేషన్ లో ఓన్లీ సందీప్ రెడ్డి వంగ is the person. ఆర్జీవి గారు ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం అవుతారు. మీకు ఆయనలో అట్రాక్ట్ అయింది కానీ అలాంటి ఏదైనా ఒక వర్చ్యూ ఉందా? I always looked up to him as a madman. మనకు సినిమా దీనిలో ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఏంట్రా అంత బాధ లేదంటే ఎక్విప్మెంట్ లేదు మా అందుకే అలా కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారు, అరే మొబైల్ ఒకటి ఉంటే చాలు. మీరేమనుకుంటారు, ఎక్విప్మెంట్ అనేది అంత ఇంపార్టెంటా? లేదు, ఎక్విప్మెంట్ అసలు అక్కర్లేదు, దానికి తగ్గట్టు చేయండి. ఓవర్ యాక్షన్ ఏంటి, నా దరిద్రంగా నా ఫిల్మ్ స్కూల్ ఏది చెప్పదు. దట్స్ ఎ బోల్డ్ స్టేట్మెంట్. మనోడు చెప్పాడు, ఇప్పుడు మనం దాన్ని పట్టుకుందాం. ఓకే, యు ఆర్ ఆన్ రికార్డ్. చరణ్, యు ఆర్ మేకింగ్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్. మనకు ఆస్కార్ రావాలంటే RRR తోనే సాధ్యమైంది. You don't need budgets to make big films.